మీరు వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్నప్పుడు ఆఫ్టర్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సర్కిల్ నుంచి వైడి భీమవరం ఇండస్ట్రియల్ ఎస్టేట్ దాటిన తర్వాత ఎగ్జాక్ట్గా ఒక 7 కిలోమీటర్స్కి ఈ టెంపుల్ ఒకటి శ్రీకృష్ణ చైతన్య మఠం గోశాల రాధాకృష్ణ టెంపుల్ ఒకటి వస్తుంది. దాటిన వెంటనే మీకు ఫస్ట్ నేషనల్ హైవే నుంచి ఇక్కడ వచ్చేటప్పటికి రాధా గోవిందం అంటే ఇస్కాన్ వాళ్ళ టెంపుల్. ఇది జస్ట్ 6 లైన్ హైవేకి ఇక్కడ సర్వీస్ రోడ్ తీసుకుంటే ఇక్కడ రాధా గోవిందం, శ్రీ రాధా గోవిందం టెంపుల్. ఇది కూడా హైవేకే, సర్వీస్ రోడ్కే ఉంటుంది. సో కొంచెం ముందుకు వెళ్ళంగానే కమాన్ కనిపిస్తుంది కదా, అది బంటుపల్లి విలేజ్ కమాన్. ఆ విలేజ్ కమాన్ ఆనుకొని మీకు హిందుస్థాన్ బెవరేజెస్ బాటిలింగ్ కంపెనీ అంటే ఇక్కడ ప్యాకేజ్ ఇదవుతుంది ఫిల్లింగ్. ఎగ్జాక్ట్ దీని ఆపోజిట్ మనం ఒక 40 ఫీట్ రోడ్డు హైవేకి, 6 లైన్ హైవేకి 40 ఫీట్ రోడ్ మనం ఫామ్ చేస్తాం. దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ అవర్ లేఅవుట్. ఆల్రెడీ బ్లాక్ టాప్ అయిపోయింది 40 ఫీట్. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 300 మీటర్స్, జస్ట్ 300 మీటర్స్ ఇలా వెళ్తే ఇప్పుడు ఏదైతే లెఫ్ట్ సైడ్ వాల్ ఉందో ఇది ఒక ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ లేఅవుట్, ఆల్రెడీ సోల్డ్. చూస్తే అందులో డెవలప్మెంట్స్ కూడా మీరు చూడొచ్చు. ఇది ఆల్రెడీ సోల్డ్ అవుట్. ఇది ఇప్పుడు ఏదైతే మీకు ప్రపోజ్ చేస్తామో 18 ఏకర్స్ లేఅవుట్ ఏదైతే ఉందో దానికి రోడ్ ఇది. జస్ట్ 300 మీటర్స్ అంతే. ఇక్కడ వస్తే చిన్న ఇది కల్వర్ట్ ఏమో చిన్న రోడ్డు ఉంది, దీన్ని వైడింగ్ చేద్దాం అని చెప్పేసి మనం ఇంకా ఇక్కడ బీటీ వేయలేదు, జస్ట్ ఈ పీస్ మాత్రం. ఇది కల్వర్ట్, ఇది దీన్ని ఇంకా వెడల్పు చేస్తాం మనం. ఇది ఒక్కటే బీటీ, ఈ పీస్ వేయలేదు. బట్ ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ మీరు చూసుకుంటే కంప్లీట్ మన లేఅవుట్ ఎండింగ్ వరకు కూడా మనం వీటి ఆల్రెడీ వేయటం జరిగింది. ఇక్కడ నుంచి ప్లాంటేషన్ కూడా చేస్తాం. ఈ ప్లాంట్స్ చూడండి, అంటే ఇక్కడ సాయిల్ మీకు అర్థమవుతుంది. జస్ట్ 1.5 year ఓల్డ్ ప్లాంట్స్ ఇవన్నీ. బట్ ఎంత ఏపుగా పెరిగాయంటే మీరు దాన్ని బట్టి మీరు ఇక్కడ సాయిల్ కానీ ఇక్కడ వాటర్ గ్రౌండ్ వాటర్ సోర్స్ కానీ మీరు చూడొచ్చు. ఇదే మనం లేఅవుట్. ఇది ఇక్కడ నుంచి ఎక్కడైతే స్టార్ట్ అయింది ప్లాంటేషన్ స్టార్ట్, అక్కడి నుంచి మన లేఅవుట్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో చివర ఏదైతే ఉందో, చివర వాల్ ఒకటి కనిపిస్తుంది కదా, ఆ వాల్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ వరకు మన లేఅవుటే, అక్కడ వరకు బీటీ మనం వేస్తాం. సో ఇది చూస్తే ఫస్ట్ గేట్, కొంచెం ముందుకు వెళ్ళంగానే సెకండ్ గేట్ కూడా ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు లేఅవుట్. సో టోటల్ బ్యూటిఫుల్ లేఅవుట్, 18 ఏకర్స్. సో ఇది ఎంట్రీ, ఇక్కడ ఒక ఎంట్రీ, అక్కడ ఒక ఎంట్రీ. అక్కడ మీరు చూస్తే ప్లాంట్స్ అడ్డంగా ఉన్నాయి చూడండి, ఆ గోడకు ముందు అక్కడ ఒక ఎంట్రీ. రెవెన్యూ ప్లాంటేషన్ మొత్తం అయిపోయింది. మీకు ఇప్పుడు జస్ట్ వెట్ మిక్స్ మనం వేస్తున్నాం. వెట్ మిక్స్ చేస్తే బీటీ రోడ్స్ కూడా మనం స్టార్ట్ చేస్తాం. సో చూడవచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్. ఓకే, సో బీటీ ఆల్రెడీ మనం స్టార్ట్ చేయడానికి అంతా రెడీ చేస్తున్నాం, ప్లాట్ఫామ్ అంతాను, రోడ్స్. కంప్లీట్ రెడ్ సాయిల్ అండి. ఇక్కడ రెడ్ సాయిల్. మీరు ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రతి ప్లాట్కి ఇక్కడ ఏంటంటే ప్లాటింగ్ అంతాను 18 ఫీట్ విడ్త్ 50 ఫీట్ డెప్త్ అలాగా. సో
సో ఇక్కడ ప్రతి 18 ఫీట్కి ఒక మ్యాంగో ట్రీ వేసాం. అంటే ప్రతి ప్లాట్కి ఒక మ్యాంగో ట్రీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 ప్లాట్లు తీసుకున్నారు అనుకోండి, 500 స్క్వేర్ యార్డ్స్, 108/50 సైజ్ వస్తుంది. మీకు 5 ప్లాంట్స్ మీ ఇంటి ముందు ఉంటాయి. ఇట్లా ఇది కామన్ రోడ్ కాబట్టి మనం అవెన్యూ ప్లాంటేషన్ చేసాం. బట్ ఇట్లా వచ్చేటప్పటికి మాత్రం ప్రతి ప్లాట్కి ప్రతి 18 ఫీట్కి ఒక మ్యాంగో ట్రీ ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ చూడండి. కంప్లీట్ రెడ్ సాయిల్ అండ్ గ్రౌండ్ వాటర్ కూడా జస్ట్ వితిన్ 60 ఫీట్ అరౌండ్ 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ వాటర్ వస్తుంది. చూసారా? ఒక్క బోర్తో టోటల్గా 18 ఏకర్స్లో ఉన్న ఈ ప్లాంటేషన్ అంతా మనం ఇంతవరకు గ్రో చేసామంటే మీరు అర్థం చేసుకోవచ్చు వాటర్ సోర్స్ కూడా ఇక్కడ ఎలా ఉంది అన్నది. సో ఇది చూసుకుంటే ఒకరు ఈ ప్లాంటేషన్ చేసుకున్నారు, గెస్ట్ హౌస్ అట్లా ప్లాన్ చేసుకోవడానికి అని చెప్పేసి. ఇంకా ఈ మధ్య సీజన్ కదా, రైనీ సీజన్ అంతా కొంచెం ఇది ఉంది, జంగిల్ క్లియరెన్స్ అంతా క్లియరింగ్ పెట్టాం ఇప్పుడు. సో ఇప్పుడు వెంటనే మన నెక్స్ట్ ఏంటంటే వెట్ మిక్స్ చేసి బీటీ స్టార్ట్ చేయడానికి ఇప్పుడు నెక్స్ట్ మన ఇది కండిషను యాజ్ ఆన్ 15th October. బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ మీరు ఏదైతే ఉందో అది ఇంకొక రోడ్ అనమాట. ఆ ప్లాంటేషన్ ఏదైతే ఉందో అది ఇంకొక రోడ్ ఎంట్రీ. సో ఇలా మీరు చూసుకుంటే ఇదొక ఎంట్రీ, అక్కడ వచ్చేటప్పటికి అదొక ఎంట్రీ. అట్లా చివర కంప్లీట్గా కాంపౌండ్ వాల్ అయిపోయింది. మనం ఇచ్చే కమిట్మెంట్స్ ఏదైతే ఉందో కాంపౌండ్ వాల్ అయిపోయింది. అప్రోచ్ రోడ్ నేషనల్ హైవే 16 నుంచి మనకి బీటీ రోడ్ 40 ఫీట్ రోడ్ ఆల్రెడీ అయిపోయింది. సో డ్రైన్స్ కూడా ఆల్మోస్ట్ 80 to 90% డ్రైన్స్ వర్క్ అయిపోయింది. ఎలక్ట్రికల్ మెయిన్ లైన్ వచ్చేసింది. సో ఎవెన్యూ ప్లాంటేషన్ జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్నది మనం ఇచ్చే కమిట్మెంట్స్లో ఓన్లీ బీటీ రోడ్స్ వేయాలి, బీటీ రోడ్స్ వర్క్ ఇవ్వాలి, స్టార్ట్ చేసాం. సో ఇదండి లేఅవుట్ ఏదైతే ఉందో. ఇక్కడ ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జాక్ట్గా ఇది ఒక 27 కిలోమీటర్స్. సో అలాగే ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో ఫార్మాసిటీ, పైడి భీమవరం ఫార్మాసిటీ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 7 కిలోమీటర్స్. ఇది రణస్థలం మండలం, రణస్థలం విలేజ్ బౌండరీకి వస్తుంది. ఓన్లీ ఏంటంటే ఇక్కడ చూసుకోవాలంటే రెసిడెన్షియల్గా చాలా మంచి ఎన్విరాన్మెంట్ ఉన్నది. ఇక్కడ మీరు చూస్తే ఇట్స్ జస్ట్ లైక్ కోనసీమ అట్మాస్ఫియర్ ఉంటుంది. సో ఇక్కడ హౌసెస్ ఏవైతే వస్తున్నాయో అవి కూడా చాలా మంచి కమ్యూనిటీ పీపుల్, లైక్ మంచి ఆఫీసర్స్ వాళ్ళంతా వస్తున్నారు కాబట్టి మంచి పొటెన్షియల్ ఇన్వెస్టర్కి మంచి రిటర్న్ అయితే వస్తుంది ఇది.